ప్రైజ్ ద లార్డ్. నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభుల వారికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక. నీతిమంతులుగా మార్చబడిన మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట 34వ కీర్తన 17వ చరణం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. యేసయ్య కలువరి శిలువ రక్తముతో కడగబడి పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొంది ఆత్మచేత కడగబడి పరిశుద్ధపరచబడి ఆయనను నమ్మి నీతిమంతులుగా మార్చబడిన వారలారా, మన యేసయ్య నీతిమంతుడు, నీతిని ప్రేమించువాడు, నీతిని అనుసరించు వారిని ప్రేమించే దేవుడు, నీతిమంతుల కొరకు వెలుగును విత్తిన దేవుడు. అంత మాత్రమే కాక ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, మనవుల ధ్వని విజ్ఞాపనముల ధ్వని ఆలకించేవాడు, మొర్రపెట్టగా ఉత్తరమిచ్చే దేవుడు. మనము చేసే ప్రతి ప్రార్థనలు ప్రతి విన్నపములు ప్రభు ఆలకించున్నట్లుగా ఆయన దృష్టికి అంగీకారముగా మార్చబడి మనకు ప్రతిఫలము వచ్చునట్లుగా నీతిమంతులమై మొర్రపెట్టెదము. నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన కన్నులు చూచుచున్నవి, ఆయన చెవులు ఆలకించుచున్నవి. కరములు చాచి కార్యములు చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. మన పితరుడైన అబ్రహాము గారు దేవుని నమ్మి నీతిమంతునిగా మారెను. తాను తన కుటుంబము కొరకు, తన పిల్లవాడి భవిష్యత్తు కొరకు ఆయన సన్నిధిలో బ్రతకను అనుగ్రహించమని మనవి చేయగా ఆయన ఆలకించి ఆశీర్వదించి సంతానాభివృద్ధిని కలుగు చేసి అత్యధికముగా అతనిని విస్తరింపచేసెను. లోతు కుటుంబము కొరకు ఇంకను దేవుని సన్నిధిలో బ్రతిమాలు కొనగా అగ్ని గంధకములతో కాల్చబడుటకు సిద్ధపడిన సొదొమ గొమొర పట్టణములో నుండి తన వారిని రక్షించుకొనెను. అలాగే మన జీవితంలో మనము చేసిన ప్రార్థనలన్నీ ఆయన ఆలకించి ఆశ్చర్యమైన కార్యము జరిగించున్నట్లు నీతిమంతులమై నీతిమంతుల స్వభావములు కలిగిన వారమై ప్రార్థించెదము. నీతిమంతులైన వారు ఆయన మందిరములో నాటబడిన వారై ఉంటారు. ఆయన ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉంటారు. ఆయనను బట్టి సంతోషించుచూ ఉంటారు. వారి గుడారములో రక్షణ గూర్చిన సునాదములు వినపడుచూ ఉంటాయి. ధైర్యము కలిగి ఉండెదరు, విశ్వాసము కలిగి పరిశుద్ధులై ఉండెదరు. ఈ స్వభావములు మన ఆత్మీయ జీవితములో మనము కలిగి ఉండి ఆయన జ్ఞాపకములలో నిత్యము నిలిచి ఉండి అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా పొందుకొని ప్రభు